ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నా తండ్రి, రాత్రంతయు నీ కాపుదల మాకు ఇచ్చిన ఆయన వేకుజామున లేచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కనపరచుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. స్తుతులపైన ఆసీనుడు అయిన రాజా, కృపా సత్య సంపూర్ణుడ, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా పట్ల నువ్వు చేసిన కార్యములు నాయన లెక్కించలేనివి నాయన. నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన రాజా, నీకు వందనాలయ్యా. మాలో ఉన్న ప్రత్యేక అవధితుల దయతో క్షమించండి. మేము నాయన పాపంలో జన్మించిన వారమయ్యా, పాపంలోని బ్రతుకుచున్న వారము నాయన. దయతో మమ్మలను క్షమించండి ప్రవ్వ. కృపగల తండ్రి, నేనా జ్ఞాపకము చేసుకోండి. అద్వితీయ దేవుడువు నాయన, ఆశ్చర్యకరుడువు నాయన, సమాధానకర్త యోగు తండ్రి, నీకు వందనాలు నాయన. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, సహాయకుడు అయిన తండ్రి, నీకు వందనాలు నాయన. జ్ఞాపకం చేసుకొని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మొదటివాడా కడపటివాడా, నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, తరతరములకు ప్రభువు ఉన్న తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రములు నాయన. సహాయకుడు అయిన తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని లోకములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మహానీయుడవు, మహాగణుడవు నా తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొర్రెల గొప్ప కాపరి, నీకు వందనాలు నాయన. సర్వంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అభిషక్తుడైన దేవా, అద్వితీయుడైన దేవా, మహాగణుడైన రాజా, నీకు వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరము నీవే మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవా, నీకు వందనాలు. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రత్యేక అవధీతులను దయతో క్షమించండి నాయన. చూపులు, మాటలు, క్రియలేందు ప్రభా మేము ఏ పాపము చేసి ఉన్నాము నాయన, దయతో మమ్మల్ని క్షమించమని కోరుచున్నామయ్యా. నీ జీవము కలిగిన వాక్కుల చేత మమ్మల్ని అనుదినము కాపాడుచు నాయన. ముందుకు నడిపిస్తున్న నా ప్రేమైన తండ్రి, జ్ఞాపకం చేసుకో నాయన. ఈ వారంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈ వారం అంతయు ప్రతి బిడ్డలు అవసరతలు, అక్కర్లు తీర్చండి. వారు ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారు ప్రభా, వారి ప్రయత్నాలను సఫలపరచగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకము చేసుకోండి. ఎక్కడ నా తండ్రి నాయన ఇద్దరు ముగ్గురు నేను ఆమె పెరట శుతిస్తే ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. ప్రతి బిడ్డలపై నీ కృపను, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. కృపాక్షేమములు మా వెంట వచ్చేలాగను జ్ఞాపకం చేసుకో. లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నీ కాపుదల ప్రతి బిడ్డపై ఉన్నించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. నీ ఒక్కడివే నా తండ్రి, జీవము కలిగిన తండ్రి, మాట్లాడగలిగిన తండ్రి నీవై ఉన్నావు. అభిషక్తుడు అయిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. నీ పాదాల దరి చేరే కృపను మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న. కష్టమైనను, సంతోషమైనను ప్రభా, వ్యాధి ఎందును, బాధ ఎందును, ప్రతి ఎందును ప్రభా, మా యొక్క అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రభా, నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మాకును నాయన అందరికీ అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. అన్నీ కలిగి అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను ఆరాధించటం కాదు కానీ, బాధలో మేము నాయన నీకు తోడుగా నా తండ్రి నీతో మాట్లాడగల కృపను నా తండ్రి మాకు దయచేయండి నాయన. శ్రమ వచ్చినప్పుడు విసుక్కునే వారిగా, సనుక్కునే వారి వాళ్ళ హృదయాలు మాలో లేకుండానట్లు ప్రభా, విశ్వాసంలో పడిపోకుండానట్లు ప్రభా, ప్రతి నిమిషం మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. అటు భద్రతను, కాపుదలను మాకు అనుగ్రహించగలిగిన దేవా, నీకు వందనాలు. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు నీవే ఉండగా నాయన. ఆయన మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభా. ప్రతి విధమైన సమస్యల నుంచి నాయన నా తండ్రి, అంధకార యూబుల్లో నుంచి చిక్కుకున్న వారిని లేవనెత్తమని కోరుచున్నాం ప్రభా. ఈ లోకంలో నాయన ప్రతిదీ కష్టతరమైన జీవితము నాయన, మానవుల జీవితంలో ప్రభా నా తండ్రి అనేక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నా
తండ్రి వేదనతో నా తండ్రి ముందుకు సాగుచున్న జీవితాలు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబ వ్యవస్థలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డ నిస్సహాయ స్థితిలో కృంగిపోయిన స్థితిలో నాయన ఉండి ఉన్నారో ప్రభా, ఆ బిడ్డల్ని బలపరచమని కోరుచున్నామయ్యా. నా జీవితం ఏంటిది నీ ప్రభా, నీ సన్నిధిలో గోజాడి మా భవిష్యత్తు ఏంటో నాయన, మా భవిష్యత్తును నీకు అప్పగించే కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా, మా ప్రార్థన నాయన ఉదయకాల ప్రార్థన నాయన నైవేద్యము వంటిదన్నావు నా తండ్రి. అలాంటి నైవేద్యము వంటి ప్రార్థన మాకు నాయన సిద్ధపరచండి. ధూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి నాయన. కన్నీటితో కూడిని ఉచ్చరింపసక్కిన మూలుగులతో ప్రార్థన చేయమన్నావు. నీ కన్నీరు నా కళ్ళలో దాచి ఉంచుతానని మాట్లాడి ఉన్నావయ్యా. మేము కాచిన కన్నీరు బొట్టు కూడా నా తండ్రి వ్యర్థము కాకుండాట్లు నాయన నా తండ్రి నువ్వు దాచి పెడతానన్న ప్రతి కన్నీరు బొట్టుకు లెక్క చెప్తానన్న తండ్రి నీకు వందనాలయ్యా. అలా మా కొరకు నాయన మా యొక్క అవసరతల నిమిత్తం మధ్యవర్తిగా తండ్రిగా మా కొరకు వచ్చి నాయన ఈ లోకంలో నాయన నీ యొక్క శిలువ రక్తాన్ని చిందించి ప్రభా నాయన నాయన మమ్మలను విమోచించిన తండ్రి నీకు వందనాలయ్యా. పాప క్షమాపణ కలిగించిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ రాజ్యానికి ఎత్తించుటకు తీసుకుని వెళ్ళటకు నాయన మమ్మలను ఏర్పరచుకున్న తండ్రి నీకు వందనాలయ్యా. మేము కూడా పరిశుద్ధత కలిగి మా పరిశుద్ధతను కాపాడుకొని ప్రభా నీ పరలోక ఆనందాన్ని పొందుకునే కృపను అనుగ్రహించవా ప్రభా. ఇక్కడైతే నాయన ఆకలి దప్పికలు కష్టాలు నాయన కన్నీరు నాయన అన్నీ ఉంటాయేమో, కానీ నీ పరలోక రాజ్యంలో నా తండ్రి సంతోషకరమైన జీవితం జీవించగలం ప్రభా. ఇక్కడ నివాస స్థలము నివరమైనదని మాట్లాడుచున్న కొద్ది కాలమే, కానీ నాయన అనేక సంవత్సరాలు ఉండబోయే పరలోక పట్టణము గురించి మీరు నాయన పరిశుద్ధత కలిగి జీవించమంటున్నావు ప్రభా. నా తండ్రి మేము ప్రత్యేకించబడిన బిడ్డలుగా పాపంలో పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకించి నాయన నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని పిలుచుకున్న తండ్రి నీకు వందనాలయ్యా. అలనాడు జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లు ప్రభా మీరు ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా. నాయన నా తండ్రి జక్క దాన్ని చూడాలని ఆశ కలిగి చెట్టుపైకి వెక్కి నాయన ఉన్నప్పుడు ప్రభా జక్కయ్య దిగిరమ్మని పేరు పెట్టి పిలిచిన తండ్రి నీకు వందనాలు నాయన. మా తల్లి గర్భంలో రూపించక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడు, మా పట్ల నీ ప్రణాళికలు ఉన్నాయి దేవుడు. నేను నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయో మా పట్ల నాయన నా తండ్రి వాటి కొరకు నీ చిత్తం కొరకు కనిపెట్టే కృపను అనుగ్రహించవా ప్రభా. అంతేకాని మా సొంత నిర్ణయాలు మా సొంత ఆలోచనలతో ప్రభా అవి మనకు అడిగినప్పుడు ప్రభా నా తండ్రి అవి నాయన కష్టతరమన్నావు ప్రభా. నేను ఒక యవనస్తుడైతే నాయన ప్రభా నీ దగ్గరకు వచ్చి మొరపెట్టాడయ్యా నా తండ్రి. నాకు నాయన మంచి ఉద్యోగం కావాలి నాయన పెద్ద వాహనంలో ఉద్యోగం కావాలని అడిగి ఉన్నాడయ్యా. అలాగే నేను చెప్పి ఉన్నావయ్యా నా తండ్రి. నాకు ఎక్కువగా డబ్బులు ఉండాలి, నా బ్యాగ్ నుండి డబ్బులు ఉండాలని అడిగాడయ్యా. అలాగే నన్నవయ్యా నా తండ్రి. నా చుట్టూ అమ్మాయిలు ఉండాలని అడిగాడయ్యా నా తండ్రి. నన్ను స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రభా నాయన ఆ బిడ్డ అడిగి ఉన్నాడయ్యా. అలాగే నేను చెప్పి ఉన్నావు, కానీ ప్రభా ఆ బిడ్డ నాయన ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ప్రభా నాయన మరి నాయన ఆర్టీసీ బస్సులో కండక్టర్గా నువ్వు ఇచ్చి ఉన్నావు నాయన. ఏంటి ప్రభా నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వలేదు ఏంటని అడిగినప్పుడు ప్రభా నువ్వేం అడిగావు నాయన అని అడిగినప్పుడు నేను పెద్ద వాహనం అడిగాను, వాహనం కావాలన్నాను. పెద్ద వాహనం బస్సులో నీకు ఉద్యోగాన్ని ఇచ్చాను, నీ బ్యాగ్ నిండా నేను ద్రవ్యాన్ని ఇచ్చాను. చుట్టూ అమ్మాయిలు ఉంటారు కదా అయ్యా బస్సులో నేను మాట్లాడి ఉన్నావు. అలాంటి నిస్వార్థమైన నా తండ్రి నాయన, స్వార్థపూరితమైన నా తండ్రి ఆశలు కలిగిన వారి వలె నాయన సొంత అవసరతల కొరకు నాయన నీ సన్నిధిలో అలా అడక్కుకున్నట్లు మేము నీ సన్నిధిలో ఎలా అడగాలో ఎలా మాట్లాడాలో కూడా మాకు నేర్పించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు నడిపించండి ప్రభా. నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా లేకపోతే నాయన ప్రార్థన నడిపింపు మాలో ఉండదు కదా ప్రభా. నీ స్వార్థమైన నా తండ్రి భక్తిలో మేము ఉండే కృపను అనుగ్రహించండి. స్వార్థపూరితమైన ఆలోచనలు దురాశలు నా తండ్రి ఈ లోక సంపదమైన సంపదలు కూర్చుకోవాలన్న ఆశ మాకు లేదు, కానీ నాయన జీవించి ఉన్నంత కాలము ప్రభా నాయన సమృద్ధితో సంతోషముతో నా తండ్రి అయిన నా తండ్రి నీతో ప్రభా నాయన మేము సహవాసం చేస్తూ ఆనందించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఈ యాత్రా జీవితంలో అనేక సమస్యలతో ప్రభా అపవాది దాడులతో నాయన ఇబ్బందులు పడి చూసాన ముందుకు నెట్టుచున్న మా జీవితాలను జ్ఞాపకం చేసుకోలాగా ప్రభా అపవాది బంధకాల్లో చిక్కుకున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. మమ్మలను విడిపించగలిగిన తండ్రి నీకు వందనాలు. శీఘ్రంగా
నీ కాళ్ళ క్రింద తొక్కబడిన అపవాదిని నాయన నీ యొక్క నా తండ్రి కాళ్ళ కింద చింత కొట్టమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో, అనేక మంది జీవితాల్లో శోధకుడు శోధిస్తూ నాయన వారి కుటుంబాలను వేదనతో నా తండ్రి గురి అవుతున్నారు ప్రభా. నాడు యోబు నాయన ఎన్ని శ్రమలు అనుభవించాడయ్యా నా తండ్రి. నా తండ్రి ఎంతగా ఆస్తిపరుడైనప్పటికీ సర్వంను పోగొట్టుకొని కుష్టితో ప్రభా నా పెంకులతో గోక్కునే స్థితిలో ఉండి కూడా ప్రభా నిన్ను ఆరాధించాడు ప్రభా. ఎంత గొప్ప విశ్వాసం ప్రభా, ఎంత గొప్ప భక్తిపరుడు ప్రభా. మేమే వాటి వారం నాయన. చిన్న సమస్యలు రాగానే ఏంటి ప్రభా నాకు ఈ సమస్య పెట్టావని, ఏంటి ప్రభా ఈ వేదన పెట్టావని నాయన విసుక్కుంటూ సనుక్కుంటూ ఉంటున్నాము నాయన. అలాంటి స్వభావాలు మాలో లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. గహజీ దురాశ కలిగిన ఆయన ప్రభా తన కుటుంబాన్ని మీద నాయన మంచు వంటి తెల్ల కుష్టిని తెచ్చుకున్నాడు నాయన. అలాంటి వారి స్థితి వల్ల మేము వండుకున్నట్లు, ఈ లోక సంపదల కొరకు పరిగెత్తే వారిగా మేము వండుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. నీ సన్నిధిలో తృష్ణ కలిగిన వారి వలె మొరపెట్టే కృపను అనుగ్రహించండి. కుటుంబాలుగా నాయన మా కుటుంబాలన్నీ ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అనేక అవసరతల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజు నీ సన్నిధిలో చేస్తున్నాము నా తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. జాబ్స్ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ జాబ్స్ కోల్పోయిన వారికి జాబ్స్ని సిద్ధపరచండి, జాబ్ లేని వారికి జాబ్ను సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అధికారులకు మంచి మనసు నుంచి మంచి జాబ్ను పొందుకునే కృపను అనుగ్రహించు. ఈరోజు ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నారో వారికి నాయన సమయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. ఏ బిడ్డలైతే ఉద్యోగం సరిపోక నాయన శాలరీ నాయన వచ్చింది సరిపోక ఇబ్బంది పడుచు ఉన్నారు బిడ్డలకు నాయన మంచి ఇంక్రిమెంట్ని సిద్ధపరచండి. మంచి జాబ్ పొజిషన్లో ఉంటకు సహాయం దయచే రాకపోకల భద్రతను అనుగ్రహించండి. వారికి కావలసిన ఈవులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాం. ఎటువంటి ప్రమాదాలు లేకుండానట్లు, అధికారుల నుంచి ఒత్తిడి బిడ్డలకు లేకుండానట్లు వారు చేయు పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం. అనేక మంది బిడ్డలు నాయన నైట్ డ్యూటీస్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి. రాత్రంతియు నాయన వారి డ్యూటీస్ చేసి నాయన నా తండ్రి ఉండిగా వారిని భద్రపరచండి. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీవే సహాయకుడు వారి పట్ల నడిపించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి అదే రీతిగా నాయన వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్న వివాహాలు జరగవలసిన యవనస్తులు అనేక మంది ఉన్నారయ్యా. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. యవనస్తులు ప్రభా నా తండ్రి యవన కాలంలో దగ్గర కన్నీరు కార్చి నాయన వారి భవిష్యత్తు ఏంటని అడిగి ఈవులను పొందుకునే జ్ఞానాన్ని అనుగ్రహించవు ప్రభా. నీకు వందనాలు. అనుగ్రహించండి. ప్రతి విధమైన అవసరత తీర్చమని కోరుచున్న వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి నా తండ్రి వాతావరణాన్ని అనుగ్రహించి వివాహం అన్ని విషయాలు ఘనమైనదన్నో ఘనంగా జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ కదువులు లేకుండానట్లు మంచి వాతావరణాన్ని, ప్రయాణాల్లో భద్రతను కాపుదలను అనుగ్రహించి నాయన వారి యొక్క మనసు కలిగి అదొకరినొకరు అర్థం చేసుకొని కుటుంబ వ్యవస్థలో మంచిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అనేక మంది యవనస్తులు ప్రభా వారి యొక్క కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారి ఎగ్జామ్స్ రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి ఉద్యోగ స్థాయిలను పెంచుకోవటానికి ప్రభా అదే నా తండ్రి వారి చదువులు నా తండ్రి ముందుకు సాగడానికి అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ బిడ్డలను భద్రపరచండి. వారికి కావలసిన ఈవులను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తుతులు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇతర దేశాల్లో ఉండి ఉద్యోగాలు లేక నా తండ్రి అనేక యవనస్తులు నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి. ఆ బిడ్డల బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆ బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్న స్పాన్సరింగ్స్ దయచేయండి ప్రభా. వారు అక్కడ ఒంటరిగా ఉండి కుంగని స్థితిలో ఉన్నారయ్యా నా తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. ప్రణీత్ గారిని జ్ఞాపకం
చేసుకోండి, ఉద్యోగాన్ని సిద్ధపరచండి. సుమన గారిని జ్ఞాపకం చేసుకో, ఉద్యోగాన్ని సిద్ధపరచండి. బంటి బాబు గారిని జ్ఞాపకం చేసుకో నాయన. ఆయన బిడ్డకు మంచి స్పాన్సరింగ్ దయచేసి ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్న సుభాష్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉండి ఇబ్బంది పడుచున్నారు, జాబ్స్ కోసం నాయన వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా నా తండ్రి సన్నీ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డకు కూడా ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నాం. సుమా గారి బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఉద్యోగాన్ని సిద్ధపరచండి ప్రభా. ఈ బిడ్డలందరూ ప్రభా ఉద్యోగం లేక కుంగని స్థితిలో ప్రభా ఏం చేయాలో తోచని స్థితిలో ఇతర దేశాల్లో ప్రభా ఎంత వేదన చెందుతూ కుంగిపోయి ఉన్నారయ్యా. వారిని కుంగిన స్థితి నుంచి లేవనెత్తండి. నీ యొక్క ఆదరణ కలిగిన జీవము కలిగిన వాక్కుల చేత బిడ్డలను నింపమని కోరుచున్న ఉద్యోగాలను వారి పట్ల నాయన గొప్ప కార్యమును మేము చూచులాగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు ఎవరైతే నాయన ఇతర దేశాల్లో ఉంటూ చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి వెళ్ళి ఉన్నారో వారికి మీరు సమీపంగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది యవనస్తులు నాయన వారి యొక్క రాసిన పరీక్షలను ప్రభా వాసుకు ఫెయిల్ అయ్యి నాయన ఎంతో ఇబ్బంది పడుచున్నారు. ఫెయిల్ అయిపోయాము, మా భవిష్యత్తు ఏం లే అని ఆలోచించేవారు అనేక మంది ఉన్నారు ప్రభా. వారి మార్గాల్లో మీరు ఉండండి, నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి. చిన్న వయసు నుంచి ఎందుకు జ్ఞానంలో నాయన బిడ్డల్ని పెంచుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా, రాకపోకల భద్రతనివ్వండి. ఆయా ప్రాంతాలకు స్కూల్స్కి వెళ్ళుచుండగా బస్సులు ఆటోలు సైకిళ్ళు నాయన కార్లు ప్రభా నా తండ్రి ఆయన ఆయా రీతిలుగా బిడ్డలందరూ స్కూల్స్కి వెళ్ళుచుండగా వచ్చిండగా నీ కాపుదల భద్రతను క్షేమను అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు వివాహ జరుపుకుంటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలు నాయన నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన బిడ్డలందరికీ నూతన క్రియలు వారి పట్ల జరిగించమని కోరుచున్న ఏ కీడు అపాయము దందర గడిబిడిలు ఈ సంవత్సరంలో లేకున్నట్లు ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి నీ కృపలో ప్రతి బిడ్డలను వాడుకోమని కోరుచున్నాము నాయన. నీ జీవము కలిగిన వాక్కుల చేత బిడ్డలను నింపమని కోరుచున్నాము నాయన. నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు ప్రతి నిమిషము నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము మలుచుకునే విధానంలో మమ్మల్ని మేము నలకొట్టుకొని నాయన యవ్వన తండ్రి నాయన మరలా నూతన క్రియలు మా పట్ల జరుగులాగున మొదటి స్థితిలో మొదటి ప్రేమతో మొదటి ఎలా ప్రార్థన చేసాము అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నువ్వు చేసిన ఉపకారములు దేన్ని మరువద్దన్నావు. అది హృదయానికి గోచరమని మాట్లాడుచున్న తండ్రి, అవి కంటికి కనిపించమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. అవునయ్యా, నువ్వు చేయి కార్యములు మేము మరిచేవారిగా ఉంటున్నామేమో, దయతో క్షమించండి. అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన, మా పట్ల ఎన్నో అద్భుతాలు చేసి ఉన్న తండ్రి నీకు వందనాలయ. కృతజ్ఞతాస్తుతులు నీకు నిత్యము చెల్లించే వారిగా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకును మాకును అనుగ్రహించమని కోరుచున్న అనేక రీతిగా ప్రభా వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎండ నా తండ్రి ఎదికి తీవ్రత కలిగి ఉంటుంది ప్రభా, లేదంటే అధికమైన వర్షాలు ఉంటున్నాయి నాయన. వాతావరణాన్ని నెమ్మదిపరచండి. పనులు చేసుకుంటున్న వారు ఎండ దినాల్లో ప్రభా నాయన ఎండలోకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి జ్వరంతో నా తండ్రి బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. బిడ్డలను భద్రపరచండి నాయన. నా తండ్రి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. ఆయన వారి పొలంలో పనులు చేసుకుంటుండగా పురుగుల ద్వారా వచ్చి ఏ కీడు అపాయాలు వారి దరి చేరకున్నట్లు సహాయం దయచండి. యేసు నామం చేత ప్రతి ఒక్క అవసరత బిడ్డలకు తెచ్చి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అదే రీతిగా ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ నీ దైవ సేవకులు నీ సేవా పరిచర్యలు సేవలు నా తండ్రి నాయన కుటుంబ ఆరాధనలు వీధి నాయన స్ట్రీట్ నా తండ్రి ప్రేయర్స్లో నాయన ఎక్కడ కూటాలు పెట్టి ఉన్నారు అక్కడ కూటంలో జయకరంగా జరుగుటకు నీ జీవం కలిగిన వాకులు అనేక మంది హృదయాలు ఫలించుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం. ప్రతి ఒక్క అవసరతను యేసునామం చేత తీర్చండి నాయన. నీకు వందనాలు. క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులను నా తండ్రి తగ్గించండి నాయన. అలా మత కలహాలు నా తండ్రి బోధలను రేపుచు నాయన అనేక మంది యవనస్తులు ప్రభా నాన్న దాడులు చేస్తున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు నాయన. ఆ బైబిల్లో ఏమి లేదు, మీరు వెళ్ళవద్దు వాళ్ళు చెప్పేయన్ని పెట్టకథలు కట్టుకథలు అని చెప్పి నాయన రకరకాల మనుషులు నాయన మనుషుల యొక్క హృదయాలను
హృదయాలను నా తండ్రి మార్చివేస్తున్నారయ్యా. నా తండ్రి అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన. అంత్య దినాల్లో మేము ఉన్నామయ్యా. ఏ సమయంలో, ఏ జామున, ఏ క్షణమున ఏది సంభవించునో తెలియని దినాల్లో మేము ఉన్నావయ్యా. నీ కాపుదల ప్రతి బిడ్డలపై ఉంచమని కోరుచున్నాము నాయన. నీ మందిరాలు కట్టకుండా ఎక్కడైతే ఆగిపోయినా వాటికి కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరిచింది నాయన. మారుమూల పల్లెటూరు గ్రామాల్లో కూడా ఎక్కడైతే సువార్త గ్రామంలో లేదో ఆ గ్రామంలో సువార్త అందులాగున మీరు దైవజనులు సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో యేసునామం చేత ఈ బిడ్డలు ఈరోజు వెలుచున్న ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ మీరు ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ని అనుగ్రహించి ప్రభా. నా తండ్రి మాతో పాటు కలిసి ఏకీపిస్తున్న ప్రతి బిడ్డల ప్రార్థనను అంగీకరించి జాను చేసిన ప్రార్థనని పాసని చేర్చటకు సహాయం అనుగ్రహించి నడిపించి నల్ల రాత్రికాల ప్రార్థన వరకు కూడా మీరే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ వారి అవసరాల చుట్టూ అక్కర్లన్నీ తీర్చి నడిపించి నా క్షేమాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమైజ్యం, సెలవు రక్తమైజ్యం, అపవాదికులనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.